తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అజ్మీర్ శ్యామ్ నాయక్ ఆధ్వర్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన మండలంలో మహా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ప్రతి భారతీయుడి బాధ్యత అని శ్యామ్ నాయక్ తెలిపారు. ప్రజల తరపున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, రాజ్యాంగ పరిరక్షణ మరియు ప్రజాస్వామ్య విలువల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రజలంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోకి వచ్చి సుమారుగా 12 సంవత్సరాలు కావస్తుంది. ఈ 12 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా జరిగిన పోటీ పరీక్షలు దాదాపుగా 152 పరీక్ష పత్రాలు లీక్ అవ్వడం జరిగింది. ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎంతో మనోవేదనకు గురై ఆర్థికంగా ఇబ్బంది పడి వారి కుటుంబాలు చాలా దారుణంగా ఫైనాన్షియల్గా దిగజారిపోయినప్పటికీ విద్యార్థుల మనోధైర్యాన్ని కోల్పోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఈ సిగ్గులేని ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మొన్న జరిగిన నీటి భారత భవిష్యత్తుకు వాళ్ళు దారి చూపే డాక్టర్లు అలాంటి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ బీజేపీ తక్షణమే గద్దె దిగాలి. నరేంద్ర మోడీ ఇమీడియట్గా రాజీనామా చేయాలి. ఆ నీట్ ఎగ్జాము రద్దు కావడం చేత 6 విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారికి ఎలాంటి కాంపెన్సేషన్, ఓదార్పు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు. అది పోను జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు కలిసి నిరసన వ్యక్తపరిస్తే వారిని విచక్షణ రాహిత్యంగా లాఠీ చార్జీ చేసి